నారాయణపేట ఎమ్మెల్యేగా మిమ్మల్ని కొంచెం డిఫరెంట్గా చూస్తున్నారు మేడం. ఇప్పుడు దాకా ఇన్ని ఏళ్ళు ఎన్నికలు జరిగాయి, ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళారు. సరే మీ తాతగారు కానివ్వండి, ఇంకొకళ్ళు ఇంకెవరైనా సరే. కానీ మిమ్మల్ని కొంచెం డిఫరెంట్గా చూస్తున్నారు అక్కడ జనాలు. సో వాళ్ళకి మీరు ఏ విధంగా మీ మార్కింగ్ క్రియేట్ చేస్తారు? డిఫరెంట్ అంటే ఎలా అండి? కాస్త యంగ్ బ్లడ్ దట్టు ఒక లేడీ, తన డాక్టరు, సాధక బాధలు తెలుసు. సరే ఇక్కడ జనాలు తిరగకపోయినా, గ్రౌండ్లో తిరగకపోయినా, బయట ఉన్నా సరే మా మాట వింటది, మాకు ఏదో చేస్తుంది అనేదిలో ఉన్నారు. అంటే వాళ్ళకి మీరు ఇచ్చే ఇదేంటి? ఒకటే అండి, జనాల మధ్యలో ఉండడం అనేది నాకు కూడా చాలా ఇష్టం అండి. ఇప్పుడు ఇష్టం లేకుండా నేను వచ్చి నించుంటే నేను యాక్టింగ్ చేస్తున్నట్టు తెలిసిపోతుంది జనాలకు కూడా. ఇప్పుడు వాళ్ళు అంత నమ్మకం నా మీద ఉంచారంటే వాళ్ళకి ఎక్కడో నమ్మకం ఉంది దట్ నేను వాళ్ళ కోసం పని చేస్తానని. మిమ్మల్ని నమ్మారా, పార్టీని నమ్మారా? నన్నే నమ్మారు ఫస్ట్, తర్వాత ఆబ్వియస్లీ పార్టీని నమ్మారు. ఎందుకంటే ఇప్పుడు ఫేస్ మాది కాబట్టి ఫస్ట్ మమ్మల్ని నమ్మారు అనేది అంటాను, తర్వాత పార్టీని కూడా నమ్మారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది కూడా మేము ఎప్పుడైనా అధికారంలో లేకపోయినా జనాల కోసం సేవ చేసుకుంటూ వచ్చాం. అది మా అందరికీ తెలుసు, అక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. సో దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా అండగా ఉండేసరికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా తప్పకుండా జనాల కోసం ఉందని కూడా తెలుసండి. వాళ్ళందరికీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే మాకు అన్ని పనులు జరిగినాయి అనేది కూడా వాళ్ళ నుంచి వచ్చినాయి, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. మీకు టికెట్ వచ్చాక రేవంత్ రెడ్డి గారిని కలిసారా ఆ టైంలో? లేదండి, ప్రచారం మధ్యలో ఆ 1 మంత్ ప్రచారం గ్యాప్లో డైరెక్ట్ సభలోనే కలిసారండి. నేను ఏమో రామ్మ అన్నారు కదా, రామ్మ అన్నారు, రామ్మ ఇక్కడ నుంచో అన్నారు. అవును, ఫస్ట్ డైరెక్ట్ సభలోనే కలిసాను, సభ ఏర్పాటు చేసినప్పుడు. ఎందుకంటే అసలు టైం లేదండి. ఇప్పుడు సడన్ గా టికెట్ అనౌన్స్ అవ్వడం జరిగింది, సడన్ గా నేను వెళ్ళడం జరిగింది. ఆబ్వియస్లీ ఫోన్ లో మాట్లాడడం అయినాయి, కానీ ఎప్పుడు కూడా పర్సనల్ గా కలవలేదు. నా మ్యారేజ్ కి వచ్చారండి అప్పట్లో. నా మ్యారేజ్ లో కలిసాను. తాతగారికి ఆ బాండింగ్, తాత అందరికి ఇన్విటేషన్స్ వెళ్ళాయండి. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అందరికి ఇన్విటేషన్, సీనియర్ లీడర్స్ అందరికి ఇన్విటేషన్ వెళ్ళడం జరిగింది కాబట్టి అలా అందరు వచ్చారు. తాతగారితో రేవంత్ రెడ్డి అప్పుడు బాగుండేయా? మంచిగా ఉండండి. తాతగారు ఏంటంటే అండి, తాతగారు యాక్చువల్గా ఆయన బిలీవ్ చేసింది ఎప్పుడు కూడా రాజకీయాలు చేసే టైంలో రాజకీయాలు చేయాలి. దాని తర్వాత మనం ఏదైతే మళ్ళీ కూర్చొని ప్రజల కోసం పనిచేసేటప్పుడు అన్ని పార్టీలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఐడియాస్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో, ఇప్పుడు మాట్లాడుతున్నది కూడా కాంగ్రెస్ పార్టీ, అందరు ఐడియాలు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మేము తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పి. అప్పుడు పాలిటిక్స్ అలా ఉండేదండి. ఇప్పుడు మళ్ళీ అదే పాలిటిక్స్ రావాలనేదే కోరుకుంటున్నాం. మీ దగ్గర ఐడియాలజీ ఉందా? అంటే ఎప్పుడన్నా బట్టి విక్రమార్క కానివ్వండి, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే ఒక యంగ్ బ్లడ్గా మీకంటూ కొన్ని ఐడియాలజీ ఉంటుంది. అంటే ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తే బాగుంటుంది, ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుంది, వాళ్ళని కలిసినప్పుడు ఇలా ఇవ్వాలి, ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలి అనిపించిందా? అనిపించిందండి. ఇప్పుడు నేను యాక్చువల్లీ చెప్తాను మీకు, ఫస్ట్ టైం నేను రేవంత్ గారిని కలిసింది సభలోనే అండి. ముఖ్యమంత్రి గారు కలిసింది, నేను రేవంత్ అన్న అని పిలుస్తాను కాబట్టి రేవంత్ అన్నని కలిసింది సభలోనే. రామ్మ అని చెప్పి పట్టుకొని ప్రేమతోని తీసుకుపోయి నించోబెట్టినప్పుడు ఆయన అసలు అప్పటి వరకు ఆయనకు కూడా టైం ఉండదు, నేను ఎలా మాట్లాడుతున్నాను ఏంటి అనేది టెన్షన్లో ఉండుంటారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఇప్పుడు తెలుసు, బట్ ఎలా మాట్లాడుతుంది అనేది తెలియకపోవచ్చు. సో నేను ఆ సభలో మాట్లాడింది దట్ వాజ్ నాకు వచ్చిన టైం లిమిటెడ్ టైం, ఎందుకంటే టైం కూడా దృష్టిలో పెట్టుకొని ఐ స్పోక్ వెరీ క్రిస్ప్ అండి. అవసరం ఉన్నాయి మాట్లాడినప్పుడు మా మామగారిని అడిగారంట, ఏంటమ్మా బాగానే మాట్లాడుతుంది అంటే, మామగారు అన్నారంట, ఏమైనా చెప్పారా, ఏమైనా రాసిచ్చారా ఎవరైనా అని కూడా అడిగారంట. అయితే ఇప్పుడు కూడా మీ ముందు కూడా చెప్తానండి, మా మామగారు ఏం చేశారంటే తీసుకుపోయినా డైరెక్ట్ గా ఏమంటారు సముద్రంలో వేస్తారంటారు కదా, వేసి నువ్వే ఈత నేర్చుకో అని చెప్పి వదిలేశారు. నాతోని మీరు చూసుంటే ఫస్ట్ డే ఉండుంటారు మామగారు, తర్వాత ఎక్కడ కూడా కనిపించలేదండి. నేను ఒక్కదాన్నే ప్రచారంలోకి వెళ్ళాను. సో ఎవరు కూడా ఎక్కడ కూడా నాకు స్క్రిప్ట్లు రాసివ్వలేదు, ఎవరు కూడా నాకు ఎక్కడ కూడా ఏవి రాసలేదు. వాళ్ళు రాసి ఇచ్చినా కూడా నేను చెప్పాను, నాకు దీంట్లో ఉన్న పాయింట్స్ చెప్పండి, మీరు ఏం పాయింట్స్ అనుకుంటున్నారో, మీ ఊరి సమస్యలు చెప్పండి, అలా మాట్లాడాను. సమస్యలు చెప్పండి నా తీరుగా, జనాలకు నేను కనెక్ట్ కావాలి. ఇప్పుడు నేను మీరు రాసి ఇచ్చిన స్పీచ్ చదివితే ఎలా ఉంటుందండి, అది బట్టి కొట్టి చదివినట్టు ఉంటుంది, అది జనాలకు కూడా అర్థమవుతుంది. నాకు కూడా నాకే అర్థం కాదండి ఫస్ట్ చెప్పాలంటే స్పీచ్లు రాసిస్తే. కొత్త జనరేషన్ కదా, మాకేంటంటే వీ హ్యావ్ అవర్ ఓన్ వాయిస్.
and we cannot go by what is written and all. కాపీ పేస్ట్. కాపీ పేస్ట్ వీ కెనాట్ డూ ఇట్. అది నాకు ముందు నుంచి కూడా అలవాట్లేదు. ఎప్పుడైనా స్కూల్ అప్పటి నుంచి కూడా నాకు అలవాట్లేదు. ఎప్పుడైనా అర్థం చేసుకొని మాట్లాడడం అలవాటు, ఏదైనా ఎక్స్టెంపోర్ మాట్లాడడం అలవాటు. స్కూల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మీరు? స్టూడెంట్, గుడ్ స్టూడెంట్ అండి, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఎందుకంటే నేను ఐ వాజ్ ఇంటూ స్పోర్ట్స్ ఎక్కువ అండి. సో నేను స్పోర్ట్స్ ఎక్కువ ఆడేదాన్ని. అలా నేషనల్స్ వరకు రోలర్ స్కేటింగ్ చేశాను, స్టేట్ లెవెల్ బాస్కెట్బాల్ కూడా. సో ఆల్ రౌండర్ ఉండే అండి. సో ఈక్వల్ స్టడీస్ అండ్ స్పోర్ట్స్ వర్ వెరీ ఈక్వల్. ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్, ఐ వాజ్ నాట్ అ బ్యాడ్ స్టూడెంట్, ఐ వాజ్ గుడ్ స్టూడెంట్ అంటాను. ఇప్పుడు మేడం రేడియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు కదా? అవునండి. సో దాన్ని కంటిన్యూ చేస్తారా? తప్పకుండా అండి, ఐ విల్ ఫినిష్ మై పీజీ. ఎందుకంటే అదిగా ప్రజల్ని వదిలిపెట్టిన అంటారు, పీజీని వదిలిపెట్టిన అంటారు, ఫ్యామిలీ, పిల్లలు, మామగారు. నేను ఏమన్నానండి, ఆల్ రౌండర్ అన్నాను. మీకు ఇలా ఇన్ని నేను ఐఎమ్ యూస్ టు ఇట్ అండి. చిన్నప్పటి నుంచి కూడా ఐ వాజ్ ఆల్వేస్ ఇంటూ మల్టీ టాస్కింగ్. ఇప్పుడు కూడా మల్టీ టాస్కింగ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది, తప్పకుండా మల్టీ టాస్కింగ్ చేస్తానండి. ఇప్పుడు మీరే అన్నారు ఇప్పుడు డాక్టర్గా మీరు ఏం చేస్తారు అని. నాకు డాక్టర్ డిగ్రీ లేకపోతే నన్ను ఎవరు చేస్తారండి? అవును, కరెక్టే కాదా? ఎందుకంటే డాక్టర్ డిగ్రీ కూడా అవసరం నాకు. ఇప్పుడు ప్రజల కోసం పని చేయాలన్నప్పుడు, నేను రేడియాలజిస్ట్ అని చూపించినప్పుడు, నేను ఒక స్కాన్ చేస్తున్నానంటే, ఒక రిపోర్ట్ చదువుతున్నానంటే, నాకు డిగ్రీ లేకుండా నువ్వు ఎలా చదువుతావు, ఎలా చేస్తావు అనేది ఆ మాటలు మళ్ళీ జనాల నుంచే వచ్చే మాటలే ఉంటాయి. ఇంకా ఏమంటారు, ప్రతిపక్షాల నుంచి నువ్వు హౌ అనేది చాలా ఉంటాయి. పీజీ తప్పకుండా కంప్లీట్ చేస్తానండి, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. తప్పకుండా కంప్లీట్ చేసి మల్టీ టాస్కింగ్, మిగతా అన్ని కూడా మల్టీ టాస్కింగ్ చేసుకుంటూ ముందుకెళ్తారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ. డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని